మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సాధారణంగా నార్మల్ సిరీస్ ఇస్తే మీరు ఆల్రెడీ చేయగలరు, ఎందుకంటే ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక కాస్త డిఫరెంట్గా ఉండే ఒక సిరీస్ అయితే ఇస్తున్నాను చూడండి. ZWSPLI నెక్స్ట్ ఏమొస్తుంది అనే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ సిరీస్ అసలు ఏ విధంగా ఇచ్చాడనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ట్రేస్ అవుట్ చేయాలి. అంటే జెడ్ తర్వాత డబ్ల్యూ ఇచ్చాడు అంటే మధ్యలో ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాం. జెడ్ తర్వాత డబ్ల్యూ ఇచ్చాడు ఈ రెండింటి మధ్యలో. సో మధ్యలో 2 స్కిప్ చేశాడు. ఎన్ని లెటర్స్ స్కిప్ చేశాడు? 2 స్కిప్ చేశాడు. అండ్ డబ్ల్యూకి ఎస్కి చూద్దాం. సరే, డబ్ల్యూకి ఎస్కి చూద్దాం. డబ్ల్యూకి ఎస్కి చూస్తే 3 లెటర్స్ స్కిప్ చేశాడు. సో ఇక్కడ మనకి 3 లెటర్స్ అయితే జంప్ చేశాడు. అండ్ మళ్ళీ ఎస్కి పీకి చూద్దాం. ఎస్కు పీకి చూసినట్లయితే సేమ్ మళ్ళీ 2 లెటర్స్ అయితే స్కిప్ చేశాడు. సో మళ్ళీ అగైన్ 2. అండ్ పీకి ఎల్ చూస్తే మళ్ళీ 3 అనమాట స్కిప్. అంటే ఇక్కడ ఏముంది, ఆల్టర్నేట్గా 2 and 3 అనమాట. సో కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్గా మళ్ళీ 2 లెటర్స్ స్కిప్ చేయాలి. ఐ తర్వాత మనం 3 లెటర్స్ అయితే స్కిప్ చేయాలి. సో ఐ తర్వాత 3 లెటర్స్ స్కిప్ చేద్దాం. 1 2 3. సో ఫైనల్గా ఎక్కడికి వచ్చింది చూడండి, ఈ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఈ అనేది అవుతుందన్నమాట. సో ఇలా అనడానికి ఆల్టర్నేటివ్గా ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదా ఆల్టర్నేట్గా డిక్రీజ్ అవుతుండేటటువంటి సిరీస్ కూడా ఉంటాయన్నమాట. ఇది చూస్తారు. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో మీకు కూడా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చివరిలో ఒక టెస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ కోడ్ అయితే మాత్రం ఈ వీడియోలోనే మధ్యలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఆ టెస్ట్ కోడ్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాయండి. అన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉంటాయి తెలుగు యూట్యూబ్ ఛానల్లో. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. మనం మరో కోడ్ ఇస్తాం. సో అన్ని నార్మల్ కోడ్స్ ఉంటే ఈజీగా చేస్తాం. మరి కాస్త డిఫరెంట్గా ఎలా ఉంటుంది? YWTPKEX నెక్స్ట్ వాట్ ఇలా ఇచ్చారు అనుకుందాం. అసలు ఇందులో ఉండేటటువంటి కోడ్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వైకి డబ్ల్యూకి చూద్దాం. వైకు డబ్ల్యూకు 1 లెటర్ మిస్ అయింది ఇక్కడ. సో 1 లెటర్ మిస్ అయింది. అండ్ డబ్ల్యూకి టీకి చూసినట్లయితే డబ్ల్యూకి టీకి చూస్తే 2 లెటర్స్ మిస్ అయ్యాయి. అండ్ టీక్యూ పీ మధ్యలో చూసారా, ఇక్కడ కూడా మీకు 3 లెటర్స్ మిస్ అయ్యాయి. QRS అని 3 తీశాడు. అంటే ఆల్టర్నేట్గా 1 2 3 కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఈ రెండింటికి 1, ఈ రెండింటి 2, ఈ రెండింటి 3, ఈ రెండింటి మధ్యలో 4, ఈ రెండింటి మధ్యలో 5, ఈ రెండింటి మధ్యలో 6. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి? 7. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 8. సో ఇలా అయితే కోడ్ అయితే క్రాక్ చేసాం. సో ఎక్స్ నుండి కౌంట్ చేద్దాం. ఎక్స్ నుండి కౌంట్ చేస్తే మనం లెక్క పెట్టండి. ఎన్ని స్కిప్ చేయాలి? 7. సో 1 2 3 4 5 6 7. సో ఎక్కడికి వచ్చింది చూడండి, పీ దగ్గరికి వచ్చింది. సో దట్ ఈజ్ ఆన్సర్ పీ అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం స్కిప్ చేయాలి 8. సో పీ నుండి మళ్ళీ చూడండి 8 స్కిప్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో 8 స్కిప్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చింది చూడండి, జీ వచ్చింది అనమాట. అంటే జీ అనమాట. ఈ విధంగా ఈ కోడ్లో అయితే మనం సిరీస్లో మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఇది అదనగా. సో చూడడానికి చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ మీరు కూడా ఏం చేయాలంటే వర్కౌట్ చేయాలి కాబట్టి మీకైతే ప్రాక్టీస్ ఎగ్జామ్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేది కరెక్ట్గా రాయండి. సో దానికి టైం లిమిట్ కూడా పెడుతున్నాం. ఆ టైం లిమిట్లోనే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో మీకు ఒక కోడింగ్ అయితే ఇస్తున్నాను. ఈ కోడింగ్ని మీరు ఏ విధంగా క్రాక్ చేస్తారో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ZXSIR నెక్స్ట్ వాట్. సో ఇది కోడింగ్ మీరు చేయండి. సో చేసి కామెంట్లో పెట్టండి. ఓకే, వీడియోని పాస్ చేయండి. ఈ కోడింగ్ని ఒకసారి క్రాక్ చేయడానికి ట్రై చేయండి. సో నో ప్రాబ్లం, వీడియో కోడ్ కరెక్ట్ కాకపోయినా పర్వాలేదు, వెంటనే దీని ఆన్సర్ కూడా చెప్తాను. సో మీరైతే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పాస్ చేసి సో
మీరందరూ చేశారనుకుంటున్నాను. సో నేను ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది కోడ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్కు ఎస్కి రిలేషన్ చూడండి. జెడ్కు ఎక్స్కి చూసినట్లయితే మధ్యలో వై అనే లెటర్ని స్కిప్ చేశారు, దట్ ఈస్ వై. ఎక్స్కి ఎస్కి చూసినట్లయితే ఎక్స్కు ఎస్కు మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్యలో మనం చూస్తే 1 2 3 4 లెటర్ అయితే స్కిప్ చేశాడు అనమాట. అదే ఎస్కి ఐకి చూసినట్లయితే ఎస్కు ఐకి మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ అయితే స్కిప్ చేశాడు అనమాట. అండ్ ఐకి ఆర్కి చూద్దాం ఒకసారి. ఐకు ఆర్కి చూసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చింది, చూసారా? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో 16 లెటర్స్ అయితే స్కిప్ చేశాడు. సో ఇదేదో గమ్మత్తుగా ఉంది కదా. ఏముంది చూడండి, 1 4 9 6. ఇలా చూడగానే మనకు సిరీస్ గుర్తు రావాలి. ఏంటది? ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్ కదా. అన్ని స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఎన్ని స్కిప్ చేస్తే సరిపోతుంది? 5 స్క్వేర్. దట్ ఈజ్ 25 లెటర్స్ అయితే మీరు ఇక్కడ స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అలా అనుకుంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? ఆర్ నుండి. ఆర్ నుండి 25 లెటర్స్ స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఎక్కడికి వస్తుంది చూడండి ఒకసారి. చేద్దామా? సో చేస్తే మీకు అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో 26 లెటర్స్ స్కిప్ చేసేసరికి ఓకే 25 లెటర్స్ కదా. ఓకే సో 25 లెటర్స్ అనేసరికి మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది చూద్దాం. మరోసారి కౌంట్ చేద్దామా? ఓకే సో ఆర్ నుండి కౌంట్ చేయండి. ఆర్ నుండి సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో 25 లెటర్స్ స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఆరే వస్తుంది అనమాట. చూసారు కదా, మళ్ళీ అగైన్ ఆర్ వస్తుంది. సో నెక్స్ట్ ఎన్ని స్కిప్ చేయాల్సి వస్తుంది? ఒకవేళ నెక్స్ట్ అడిగితే 36 అనమాట. ఎందుకు? 6 స్క్వేర్ కదా, ఇలా అనమాట. సో నెక్స్ట్ వచ్చే 2 లెటర్స్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసి రాయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. దీని యొక్క ఆన్సర్స్ అయితే నెక్స్ట్ వచ్చే 2 లెటర్స్ ఏమవుతాయి మీరైతే ట్రేస్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇలాంటివి కాస్త టఫ్గా ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. చూసి విడిచిపెడితే మాత్రం మీరు అంత ఇంపాక్ట్ అయితే మీ మీద పడదు. కాబట్టి లెట్స్ ప్రాక్టీస్ చేయండి. కామెంట్ బాక్స్లో దాని ఆన్సర్ అయితే ఇవ్వండి. క్వశ్చన్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 అనే క్వశ్చన్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. దీన్ని ఏ విధంగా చేస్తారు? A G L P S డాష్ డాష్ డాష్. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకుందాం. నేనైతే ఒకటే చేస్తాను, మీరు మిగతా రెండింటిని ఫిల్అప్ చేసి పెట్టండి. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ముందుకి ఏకి జీకి ముందు చూద్దాం. సో ఏకి జీకి మనం చూసినట్లయితే ఏ అండ్ జీ తీసుకుందాం. సో 1 2 3 4 5 5 అయితే స్కిప్ చేశాడు మైనస్. జీకి ఎల్కి చూద్దాం సార్. జీకి ఎల్కి చూసినట్లయితే 1 2 3 4. ఓకే ఇక్కడ మళ్ళీ 4 -4 చేశాడు. ఇదేదో బాగుంది కదా. సో -5 కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ చెప్పొచ్చు -3 అండ్ ఇక్కడ -2 అండ్ ఇక్కడికి వచ్చేసరికి -1 ఇక్కడికి వచ్చేసరికి 0 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి +1. సో చెప్పేయచ్చు కదా ఈజీగా. కాబట్టి ఎస్కి -1 చేయండి. సో ఎస్కి -1 చేసామనుకోండి ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఎస్కి మీరు -1 చేశారనుకోండి. ఓకే ఎస్కి -1 చేయండి. ఎస్ ఇక్కడ కదా, -1 అంటే టీ తీసేస్తే మనకి యూ వస్తుంది. అండ్ యూ తర్వాత ఏం చేయాలి? 0. ఏమీ చేయకూడదు. అగైన్ మీకు ఏమొస్తుందో మీరైతే ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఆన్సర్ చెప్పండి. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే సో ఇప్పటివరకు మైనస్ చేశారు. మళ్ళీ ఏం చేయాలి? సిరీస్ కంటిన్యూ చేయాలంటే మీరు ప్లస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ప్లస్ అంటే మళ్ళీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది, రివర్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సో దీనికి కూడా మీరు ఆన్సర్ అయితే కామెంట్లో పెట్టండి, నేనైతే చెక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. అంటే సిరీస్ అనేది పర్టికులర్గా ఒకేలా ఉంటుందని కాదు, బట్ అక్కడ ఏదో ఒక లాజికల్ సిస్టమ్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు. ఆ లాజికల్ సిస్టమ్ని మీరు ఫాలో అవ్వాలి. సో ఇలా మనకి సింగిల్ సిరీస్లు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ డబుల్ సిరీస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏవైడి. ఇక్కడ డబుల్ సిరీస్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏవైడి బిఈఎఫ్ డిఆర్హెచ్
డాష్ ఇక్కడ చూడండి. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటిని డివైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇండివిజువల్గా వాటిని వేర్ చేసేసి మీరు రాయడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం ABD, అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ లెటర్స్ తీసుకుందాం YVR, అండ్ థర్డ్ వన్ తీసుకుందాం DF, లాస్ట్ వన్ H. సో ఇలా చూసుకుంటున్న ABD చూస్తే ABకి నో ఛాన్స్, అండ్ Bకి Dకి అయితే అంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 డిఫరెన్స్ చేశాడు. సో నెక్స్ట్ మనం 2 తీసుకోండి, దట్ ఈజ్ G తీసుకోండి. ఓకే, నెక్స్ట్ YVR చూద్దాం. Yకి Vకి చూసినట్లయితే 2 లెటర్స్ స్కిప్ చేశాడు కదా, WX 2. అండ్ Vకి Rకి చూద్దాం, అండ్ Vకి Rకి చూద్దాం. Vకి R చూసినట్లయితే UT అంటే 3 లెటర్స్ అయితే స్కిప్ చేశాడు. సో కాబట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలి, R తర్వాత 4 లెటర్స్ స్కిప్ చేయాలి, 1 2 3 4. కాబట్టి ఏమొస్తుంది, నెక్స్ట్ వచ్చేసి M వస్తుంది. సో నెక్స్ట్ లెటర్ అయితే M అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, ఇక్కడ DFH చూద్దాం. DFH కదా, సో ఇక్కడ చూసినట్లయితే సో Dకి Fకి 1 స్కిప్ చేశాడు, Fకి Hకి 1 స్కిప్ చేశాడు. కాబట్టి Hకి మనం ఏం చేయాలి, 1 స్కిప్ చేద్దాం, దట్ ఈస్ J. సో ఫైనల్గా ఏమొచ్చింది, GMJ అయితే రావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ ఇదే సిరీస్ అనేది కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చే 2 సిరీస్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 3లో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే 2 సిరీస్లు మీరు ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో చూస్తే రాదు, చేస్తే వస్తుంది. సో ఈ కోడింగ్ ఏదైతే మనం క్రాక్ చేసామో దాన్ని మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలా. సో ప్రాక్టీస్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకైతే మంచిగా ప్రాక్టీస్ అయితే అవుతుంది. అండ్ గైస్, ఇది ఇక్కడ మల్టీ సిరీస్ ఇచ్చినప్పుడు కానీ, సో సింగిల్ సిరీస్ ఇచ్చినప్పుడు కానీ, సో సింగిల్ సిరీస్లో వచ్చినటువంటి ఎన్ని సిరీస్ అయితే మనం చేసాము అంటే నార్మల్గా అసెండింగ్ కావచ్చు, డిసెండింగ్ కావచ్చు, లేదా ఎడిషన్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు, స్క్వేర్ నెంబర్ డిఫరెన్స్ కావచ్చు, ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ కావచ్చు, ప్రైమ్ డిఫర్లో కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ డిఫర్లో చూస్తే A ఇస్ ద ఫస్ట్, తర్వాత D, తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి D తర్వాత చూసుకున్నట్లయితే మనకి H తర్వాత చూసుకున్నట్లయితే N. ఓకే చూడండి, H తర్వాత మళ్ళీ N, అండ్ నెక్స్ట్ వాట్ అని ఇచ్చాడు అనుకోండి. సో నెక్స్ట్ వాట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చూద్దాం, ఈ రెండింటికి మధ్యలో అయితే 2 డిఫరెన్స్ ఉంది, ఈ రెండింటికి మధ్యలో 3 డిఫరెన్స్ ఉంది, ఈ రెండింటికి మధ్యలో మనకి 5 డిఫరెన్స్ ఉంది. చూస్తే 2 3 5 అనగానే మనకి ప్రైమ్ నెంబర్స్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ మనం చేయాలి 7 డిఫరెన్స్ ఉండేది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 4 అనుకోండి. ఇలా నెక్స్ట్ వచ్చే 3 అంకెలని 3 అక్షరాలను అయితే కామెంట్లు పెట్టండి, క్వశ్చన్ నెంబర్ 4. అండ్ ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్లో వాడు ఇస్తూ ఉంటాడు. సో ఏది ఇచ్చినా కూడా మీరు చేయడానికి అయితే రెడీగా ఉండాలి. సో చూస్తున్నంతసేపు మీకు ఈజీగానే ఉంటాయి, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే ఆ కోడ్ని ట్యాకిల్ చేయడం అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది. కాబట్టి సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టెస్ట్ మీరు రాయాలనుకుంటే మీకైతే కోడ్ ఇస్తున్నాం, దట్ ఈజ్ NMMS2. మీకు ఈ కోడ్ అనేది మీకు అక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్లో కానీ ఈ పాస్వర్డ్ కింద NMMS2 అని టైప్ చేస్తేనే మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ మచ్. సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కింద ఉన్న ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.